ఇప్పుడైతే నాగ మండపం దగ్గరికి అయితే వెళ్ళాము. లోపలికైతే ఫోన్ అలవట్లేదు, వాటికి స్టాప్ చేశాను. ఇక్కడైతే మనం శివుని చూడటానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే జనాలు అయితే చాలా ఉన్నారు. మాకైతే కాళ్ళు అయితే కాలిపోతున్నాయి ఎండకి. అందుకే ఆ మ్యాట్లో నింటి నడుచుకుంటూ అయితే వచ్చాము. ఇక్కడ చూసారా ఎంత పెద్ద త్రిశూలం ఉందో ఫ్రెండ్స్. ఈ త్రిశూలం చూడండి ఎంత పెద్దగా ఉందో, సూపర్గా ఉంది. ఇదైతే చాలా పెద్దది. ఆపోజిట్లోగానే నంది ఉంది చూడండి ఫ్రెండ్స్. నంది కానీ చాలా హైట్గా ఉంది. అలా చూసుకున్న తర్వాత మళ్ళీ శివుడిని మేము 3 ప్రదక్షిణలు అయితే చేసుకుంటూ మేమైతే వచ్చాము. పైన తిరిగే కొద్ది అయితే మాకైతే కాళ్ళైతే కాలేదు, కిందనైతే చాలా కాలినాయి. ఇక్కడ చుట్టూ త్రిశూలు అయితే పెట్టినారు, లోపలికి ఎవరు పోకూడదని. సండే వెళ్ళాం కాబట్టి చాలా జనాలు వచ్చినారు ఫ్రెండ్స్. శివుని మెడలోని రుద్రాక్షలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది తీసుకొని లాస్ట్లో మేము ఇంటికి వెళ్ళడానికైతే తిరిగి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నైట్ 7 గంటలకైతే లైట్ షో ఉంటుంది. ఒక్కసారి అయితే ఆ వీడియో అయితే తప్పకుండా చూడాల్సింది. పగలే ఉండదు, నైట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా? Please subscribe my channel, like and share. Who he was, where he came from, the origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi.